వెల్కమ్ టు బిగ్ మార్నింగ్. నా పేరు శ్రీనివాస్. ఈరోజు బిగ్ మార్నింగ్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ సమీకరణాలు క్రమంగా మారుతున్నాయి. ప్రధానంగా వైఎస్ఆర్సీపీ అధికార పార్టీలో ఈ ఎమ్మెల్యేల టికెట్ల వ్యవహారం రాజుకుంటున్నట్టు కనిపిస్తుంది. ఎమ్మెల్యేలను పలుచోట్ల మార్చే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. దీనిపైన కొంత వ్యతిరేకత వస్తుంది. కొంతమంది ఆయన ఏం చెప్తే అది చేస్తామని చెప్తున్నారు. ఇప్పటికే సీఎంఓకి ఎమ్మెల్యేలు మంత్రుల పిలుపు ఎవరైతే వస్తుందో వాళ్ళలో ఆందోళన అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే అనేక మంది వచ్చి కలుస్తున్నారు. త్వరలోనే ఈ అధికారికంగా మార్పులు చేర్పుల జాబితా ప్రకటిస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. నిన్న వైసీపీ ఎమ్మెల్సీ వంశీ ఆ పార్టీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు. మరొక వైపు గిద్దలూరు ఎమ్మెల్యే అన్న రాంబాబు తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోవడం లేదని తేల్చి చెప్పారు. ఇట్లా ఒక్కొక్కరు తమ అసంతృప్తిని బయటపెట్టుకుంటున్నారు. అన్నే రాంబాబు చాలా స్పష్టంగా చెప్తున్నారు, నేను పార్టీకి విధేయుని, జగన్కి విధేయుని, వైఎస్ఆర్సీపీలోనే కొనసాగుతానని చెప్తూనే పార్టీకి వచ్చే ఎన్నికల్లో మాత్రం నేను పోటీ చేయబోవడం లేదు, ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ విజయం కోసం కృషి చేస్తానని వ్యాఖ్యానిస్తూనే మాగుంట శ్రీనివాసులరెడ్డి పైన వైఎస్ఆర్సీపీ ఎంపీ ఆయన పైన చాలా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆయన ఓటమికి నేను కృషి చేస్తాను, ఆయన వల్ల ప్రకాశం జిల్లాలో ఏమాత్రం ప్రయోజనం లేదు, ఆయన పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారనే రీతిలో అన్నే రాంబాబు వ్యాఖ్యానించారు. మరోవైపు వైజాగ్లో ఎమ్మెల్సీ వంశీ జనసేనలో చేరడం జరిగింది. అక్కడ కూడా వైసీపీకి కొంత ఎదురుదెబ్బ తగిలినట్లే. బీసీలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి పదే పదే కామెంట్ చేస్తూ వస్తున్నారు. అలాంటి ఒక బీసీ ఎమ్మెల్సీ ఇప్పుడు జనసేన పార్టీలో చేరిపారు. మరోవైపు మరికొంతమంది నాయకులు కూడా నిన్న సీఎం జగన్మోహన్ రెడ్డి అలాగే సీఎంఓ అధికారులని కలిశారు, మంత్రులు కూడా కలిశారు. అనంతపురంకి సంబంధించిన మంత్రి ఉషా చరణ్ ఆమె కూడా కలిశారు. ఈసారి ఏ రకంగా ఎంపీకి వెళ్ళమంటే ఎంపీకి కూడా పోటీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, ఒకవేళ టికెట్ ఇవ్వకపోయినా నాకేం అభ్యంతరం లేదనే కామెంట్ చేశారు. అలాగే కర్ణం ధర్మశ్రీ ఎమ్మెల్యే వైజాగ్ సంబంధించిన నాయకుడు, ఆయనకు కూడా నిన్న సీఎంఓ అధికారులు పిలిపించి మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఆయనకు కూడా టికెట్ ఇచ్చే అవకాశం లేనట్టుగా తెలుస్తుంది. ఇలా చాలామంది వస్తున్నారు, వాళ్లకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. దీనన్నింటినీ ఒక కుదుర్కున్న తర్వాత ఒక జాబితాను మరొకసారి వైఎస్ఆర్సీపీ ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు కొంతమంది వస్తుంటారు, పోతుంటారు. ఇది చాలా చిన్న విషయం అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి అసంతృప్తులకు సంబంధించి కొట్టిపారేశారు. ఇట్లాంటి చిన్న చిన్న విషయాలను మేము పట్టించుకోమనే రీతిలో కూడా ఆయన వ్యాఖ్యానించారు. పార్టీలో మార్పులు చేర్పులు ఖచ్చితంగా జరుగుతుంటాయి. 175కు 175 స్థానాలు సాధించాలన్న ఉద్దేశంతోనే తాము ఈ పనులు చేస్తున్నట్టుగా సజ్జల వ్యాఖ్యానించారు. సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న ఏం కామెంట్ చేశారు ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలోపేతంగా ఉంది. దీంట్లో ఏ కారణాల వల్లన్నా ఎవరైనా పోతుంటేనో, లేదా ఇక్కడ ఇంతకు మించి గ్రోత్ లేదని వాళ్ళు అనుకుంటేనో, వాళ్ళ సొంత కారణాలతో ఎవరు పోయినా కూడా వీళ్ళెందరూ నచ్చజెప్పడానికి ట్రై చేస్తాం. కానప్పుడు చేయగలిగిందే ఉంది పార్టీ. నేను చెప్పదలుచుకుంది అయితే ఒకటే, ఈ పార్టీ డిమాండ్ ఉంది దీనికి, ఎందుకంటే ఫామ్లో ఉన్నాం పూర్తి కాబట్టి. ఖచ్చితంగా ఇక్కడ అన్ని రకాల ఇవి వస్తుంటాయి, వచ్చినవి సర్ది చెప్తుంటాం, ఇంకోటి చేస్తుంటాం. ఇమడి లేని వాళ్ళు పోతుంటారు. 23 మందిని చంద్రబాబు నాయుడు అడ్డంగా కొంటేనే మేము అప్పుడు అపోజిషన్లో ఉండి దాని గురించి జరగని కొత్త వాళ్ళు వస్తారు, పార్టీ ఇంకా బలోపేతం అవుతుంది అనే దృష్టితోనే జగన్మోహన్ రెడ్డి గారు చూశారు. ఇలాంటి చిన్న చిన్న వాటికో ఇంకో వాటికో దీని గురించి పెద్ద ఆలోచించాల్సిన అవసరం ఉందని కూడా మేము అనుకోవట్లేదు. ఎందుకంటే ఇంకొకరు ఎవరో వస్తారు, కానీ పోయిన వాళ్ళ గురించి కూడా మేము వాటి గురించి పెద్ద కామెంట్ చేయదలుచుకోలేదు. అలాగే ఆ మధ్య 4గురిని సస్పెండ్ చేశాం ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో. ఎప్పుడైతే పార్టీ విధానాలకు తగినట్టు కుదరట్లేదు, వాళ్ళు పొసగలట్లేదు, వాళ్ళు ఉండలేకపోతున్నారు, వీళ్ళు ఉంటే పోను ఇంకా పార్టీకి నష్టం ఇదవుతుంది అనుకున్నప్పుడు వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకున్నాం. ఇది మీరు ఫస్ట్ పార్టీ పెట్టిన రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం, వైఖరిని మీరు గమనిస్తే ఎప్పుడు ఇలాంటి వాటిలో ఒక్కసారి ఆ పుండు పెద్దదే ఇంకా ఇది అయ్యకముందే ముందే ఏమన్నా చర్య తీసుకోవడం, లేదా వెళ్తుంటే వాళ్ళను వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళు వెళ్తుంటే దాన్ని కూడా అంతే బ్రాడ్ మైండ్తో చూడడం అనేది అలవాటు చేసుకున్నాం. ఇది కూడా అందులో ప్రాసెస్లో భాగం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైట్, ఇది పోయేవాళ్ళు పోతుంటారు, వచ్చేవాళ్ళు వస్తారు. పార్టీకి నష్టం జరిగే చర్యలు మాత్రం ఒప్పుకోము, ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు మేము పట్టించుకోము. 23 మంది ఎమ్మెల్యేలు పోతేనే మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడే పట్టించుకోలేదు, కొత్త వాళ్ళు వస్తారు, ఆ స్థానాలను భర్తీ చేస్తారని జగన్మోహన్ రెడ్డి భావించారు. ఈసారి కూడా అలాగే చేస్తున్నాం అనే రీతిలో సజ్జల ఈ మార్పులు చేర్పుల్ని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు గిద్దలూరు ఎమ్మెల్యే అన్నే రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు, పోటీ చేయబోవడం లేదు అని వ్యాఖ్యానించారు. గతంలో ఆయన 80,000కు పైగా ఓట్ల ఆధిక్యంలో విజయం సాధించారు. అట్లాంటి స్థానంలో ఎందుకు వైసీపీకి సంబంధించిన సిట్టింగ్ ఎమ్మెల్యే పార్టీ నుంచి పోటీ చేయడానికి ఇష్టపడట్లేదు? ఆయన నేను పార్టీలో ఉంటాను, జగన్కి విధేయని చెప్తూనే పోటీ మాత్రం చేయనని చెప్తున్నారు. పోటీకి ఏమన్నా వైసీపీ ఎమ్మెల్యేలు భయపడుతున్నారా?
ఏదైనా టెన్షన్ ఉందా, ఓడిపోతామనే సిగ్నల్స్ ఏమన్నా, సంకేతాలు ఏమన్నా వస్తున్నాయా, లేకపోతే ఇంటర్నల్గా వ్యవహారాలు ఇంకేదైనా ఉన్నాయా? అన్న రాంబాబు నిన్న ఏం కామెంట్ చేశారు ఒకసారి విందాం. అభివృద్ధి పనులు అయితేనేమి లేదా ప్రజల యొక్క ఆశీస్సులు అయితేనేమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాకు ఉండి కూడా 2024 సంవత్సరంలో ఆరోగ్య కారణాల రీత్యా నేను పోటీ నుంచి విరమించుకుంటున్నాను. 2024 సంవత్సరంలో జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కేవలం నా ఆరోగ్య కారణాల రీత్యా నేను పోటీ నుంచి విరమించుకుంటున్నాను. ఇది పార్టీ సీటు ఏదనో ఇంకోటో ఎవరి బుద్ధి పుట్టిన ట్రోలింగ్ వాళ్ళు చేసుకుంటారు. దానికి నేను బాధ్యని కాదు. అది ఎంత మేరకు సమంజసం కూడా కాదు. ఎందుకంటే నా నాయకుడు నన్ను ఆశీర్వదించినాడు. ప్రజల్లో నాకు ఆ విశ్వాసం ఉంది. ఎదుటి వాళ్ళు ఏదో చేస్తారనేటువంటి అధైర్యం నాకేం లేదు. ప్రజల తీర్పు 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే అండగా ఉంటుంది గిద్దలూరు నియోజకవర్గం. కానీ నా ఆరోగ్య కారణాల రీత్యా నాయకుడు నా మీద పెట్టినటువంటి నమ్మకానికి ఏదైనా నేను తిరగలేని పరిస్థితులు వస్తే ఇబ్బంది జరుగుతుందనేటువంటి భావనతోటి 2024 సంవత్సరంలో జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో గిద్దలూరు నియోజకవర్గం, గిద్దలూరు అని కాదు, పోటీ నుండి నేను విరమించుకుంటున్నాను అని చెప్పి తెలియపరుస్తూ, రైట్, నేను వైసీపీ నుంచి పోటీ చేయకపోవచ్చు, విరమించుకుంటున్నాను, అసలు మొత్తం రాజకీయాల నుంచే తప్పుకుంటానని అన్నయ్య రాంబాబు చెప్తున్నారు. కానీ ఆయన చెప్తున్న విషయాల్లో కొంత భిన్నాభిప్రాయాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మాగుంట శ్రీనివాసరెడ్డితో విభేదాలు, లేకపోతే టికెట్ ఇవ్వరనే ఈ ప్రచారం, రకరకాల అంశాల ఉద్దేశంతోనే ఆయన పోటీని విరమించుకుంటున్నట్టుగా ముందే ప్రకటించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు వైఎస్ షర్మిల అంశం కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇంట్రెస్టింగ్గా మారుతుంది. ఆమె వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలుగా ప్రస్తుతం తెలంగాణలో ఉన్నారు. ఆమె త్వరలోనే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పగ్గాలు అందుకోబోతున్నట్టుగా సమాచారం ఉంది. నిన్న రాహుల్ గాంధీతో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు భేటీ అయ్యారు. ఈ భేటీలో కూడా చాలా స్పష్టంగా షర్మిల వచ్చే అవకాశం ఉంది, మీరందరూ వెల్కమ్ చేయాలని సూచించినట్టుగా తెలుస్తుంది. దానికి అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు కూడా స్పందించినట్టు తెలుస్తుంది. ఆమె కడప ఎంపీగా కాంగ్రెస్ తరఫున పోటీ చేయాలని కూడా కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఇన్వైట్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. షర్మిల ఆంధ్రప్రదేశ్లో ఎంట్రీ ఇస్తే ఎలాంటి రాజకీయాలు ఉండే అవకాశం ఉంది? ప్రధానంగా వైఎస్ విజయమ్మ ఎవరి వైపు ఉంటారు? ఆమె ఇప్పుడు షర్మిలకు అనుకూలంగా తెలంగాణలో ఉండి పనిచేస్తున్నారు. వైఎస్ఆర్సీపీకి ఆమె ఇంతకు ముందే రాజీనామా చేసి బయటకు వచ్చేశారు. ఇప్పుడు మళ్ళీ షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రవేశిస్తే ఆమె విజయమ్మ షర్మిల వైపు ఉంటారా, కొడుకు జగన్మోహన్ రెడ్డి వైపు ఉంటారా? ఇట్లాంటి అంశాలు కూడా తెరపైకి వస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా వీటన్నిటిపైన ఈరోజు చర్చించే ప్రయత్నం చేద్దాం. టీడీపీ నాయకులు రాజుగారు ప్రస్తుతం మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. రాజుగారు నమస్కారం. రాజుగారు నమస్కారం. రాజుగారు, మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రకరకాల అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఒకవైపు వైఎస్ఆర్సీపీలో మార్పులు చేర్పులు కొనసాగుతున్నాయి. కొంతమంది రిజైన్ చేసి వెళ్ళిపోతున్నారు, కొంతమంది పోటీ చేయమని చెప్తున్నారు, మరికొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు, కొంతమంది రాజ్యసభ ఆఫర్ చేస్తున్నట్టు వస్తున్నాయి. రకరకాల ఈక్వేషన్స్ అక్కడ కనిపిస్తున్నాయి. సరే, ఏంటి, ఎట్లా చూస్తున్నారు వైఎస్ఆర్సీపీ ఇంటర్నల్గా జరుగుతున్న వ్యవహారాలను? ఇదంతా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆందోళన, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి దగ్గర నుంచి వైసీపీ కార్యకర్తల వరకు ఆందోళన ఉంది. ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ముగిసేసరికి వైసీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు జగన్మోహన్ రెడ్డితో ఆడుకోవడం మొదలు పెడతారు. ప్రస్తుతం వైసీపీలో టికెట్ లేదు అంటే వాళ్ళు రోడ్డు మీద వాళ్ళ కార్యకర్తల ముందు ఏడుస్తున్నట్టు నటిస్తూ ఉన్నారు, తమ ఇళ్లలోకి పోయి ఆనందపడుతూ ఉన్నారు. టికెట్ ఉంది అనేవాళ్ళు రోడ్డు మీద సంతోషపడుతూ ఉన్నారు, ఇంట్లోకి పోయి ఏడ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. రాజకీయ పార్టీల్లో ఇంత అనిశ్చితి ఏ రోజు ఏ పార్టీలో లేదు. ప్రస్తుతం యువగలం నవశకం సభ 6 లక్షల మందితో ప్రజలతో ప్రభుత్వం ఎన్ని నిబంధనలు, బస్సులు ఇవ్వకుండా ట్రైన్లు ఆపినా స్వచ్ఛందంగా జనం ఆ సభకు ఎప్పుడైతే వచ్చారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో భయం మొదలైంది. భయం మొదలై దాదాపు 80 మంది ఎమ్మెల్యేలని తన స్థానం నుంచి ప్రజెంట్ ఉన్నటువంటి నియోజకవర్గాలు, గెలిచినటువంటి నియోజకవర్గాల నుంచి ఇతర నియోజకవర్గాలకి రాజకీయ బదిలీలు చేయడం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే మొదలు పెట్టాడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఓటమిని అంగీకరించే దిశగా ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో ఉన్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి టికెట్ లేదంటే వాళ్ళ ఇళ్లలోకి పోయి డ్యాన్స్ చేసే పరిస్థితి ఉంది. ఎందుకంటే అవినీతి అక్రమంగా సంపాదించిన డబ్బు, కోట్ల రూపాయల డబ్బు మిగులుతుందనేటువంటి ఆనందంలో ఉన్నారు. ఎవరైతే టికెట్ ఉంది అంటా ఉన్నారో వాళ్ళు బాధపడేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు
జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే నలుగురు సామంతరాజులుగా నలుగురు రెడ్లని మిథున్ రెడ్డి, సుబ్బారెడ్డి, తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, అయోధ్య రామరెడ్డి ఇలాంటి వాళ్ళని సామంతరాజులుగా ఎక్కడైతే ప్రాంతాల వారిగా నియమించారో వాళ్ళు తప్ప తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కార్యాలయాల డోర్లు ఓపెన్ చేస్తే దాదాపు 70 మంది ఎమ్మెల్యేలు ఎటువంటి కండిషన్ లేకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కోపం ఆయన్ని ఓడించడానికే తెలుగుదేశం పార్టీలో చేరేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి. రాజు గారు, సజ్జల రామకృష్ణారెడ్డి స్టేట్మెంట్ వినే ఉంటారు. సజ్జల రామకృష్ణారెడ్డి చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఇట్లాంటి చాలా చిన్న చిన్న విషయాలు మేము పట్టించుకోము, ఇట్లాంటి మార్పులు చేర్పులు సహజం, పోయే వాళ్ళు పోతారు, వచ్చే వాళ్ళు వచ్చారు, మా దగ్గర మాకు డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది అనే రీతిలో ఆయన మాట్లాడుతున్నారు. మీరు కేఏ పాల్ ఇంటర్వ్యూలు కూడా చూసింటారు. ప్రతి ఎన్నికల్లో ఖచ్చితంగా నేనే ముఖ్యమంత్రి అవుతా, అన్ని ఎన్నికల్లో గెలుస్తాం, నేను ముఖ్యమంత్రి అవుతానని చెప్తారు. రాజకీయ పార్టీలో ఇండిపెండెంట్గా పోటీ చేసే అభ్యర్థి కూడా నేను గెలుస్తానని నమ్మకం ఉంటుంది. సజ్జల రామకృష్ణారెడ్డి మతి భ్రమించి కేవలం ఉండేటువంటి కొంతమంది నాయకుల్ని దగ్గర పెట్టుకోవడానికి కార్యకర్తల్లో ధైర్యం కల్పించేటువంటి మాటలు తప్ప ఖచ్చితంగా అతని మనస్సాక్షికి తెలుసు, అతని సాక్షికి తెలుసు, మనస్సాక్షికి తెలుసు ఖచ్చితంగా మేము ఓడిపోతా ఉన్నాం, ఓటమి తప్పదు అని తెలుసు. ఎందుకంటే ఇందాక మీరు చెప్పారు, విజయమ్మ గారు, షర్మిల గారు, ఇలా ఎవరైతే ముందు 19 ఎన్నికల గెలుపు కోసం త్యాగాలు చేశారో, పోరాటాలు చేశారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపులో భాగస్వామ్యం అయ్యారో, షర్మిల గారు కావచ్చు, విజయమ్మ గారు కావచ్చు, మిగతా ఎంతోమంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేత బాధింపబడి వ్యాపారాలు వదులుకొని రాష్ట్రం వదులుకొని పోయినటువంటి తన సొంత సామాజిక వర్గంలో కూడా కొంతమంది ఉన్నటువంటి పరిస్థితి. అనేక మంది రెడ్డి సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళ గెలుపుకు ప్రయత్నం చేసినటువంటి రెడ్డి సామాజిక వర్గంలో కావచ్చు, ఆర్థికంగా 19 ఎన్నికల్లో భరోసాను కల్పించి ఈరోజు ఎటువంటి అవకాశాలు లేక అనేక మంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఓటమి కోసం పనిచేసేటువంటి పరిస్థితి. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి కంటే వాస్తవాలు సజ్జల రామకృష్ణారెడ్డికి ఎక్కువ తెలుసు. ఈ కేవలం జగన్మోహన్ రెడ్డిని, వైసీపీ కార్యకర్తలని, పార్టీని మభ్యపెట్టేటువంటి ప్రకటనలు ఇవన్నీ. రైట్ రాజు గారు, సరే మీరు చెప్తున్నారు 70 మంది అసంతృప్తిగా ఉన్నారు, వాళ్ళు టికెట్ లేకపోతే గేట్లు దూకేస్తారని చెప్తున్నారు. కానీ కొంతమందికి మేము టికెట్ ఇవ్వకపోయినా సరే మేము జగన్మోహన్ రెడ్డి కోసం ఏ త్యాగాలకైనా సిద్ధంగా ఉంటాము, ఆయన పోటీ చేయొద్దంటే చేయకపోకుండా ఉంటాము, ఆయన ఏ పదవి ఇచ్చినా తీసుకుంటాము, ఇవ్వకపోయినా ఓకే, వైఎస్ఆర్సీపీ కోసం సైనికుల్లాగా పోరాడతాం, ఇట్లాంటి స్టేట్మెంట్లు మీరు గమనిస్తున్నారు కదా. ఈ స్టేట్మెంట్లన్నీ 2 నెలల అధికారం వరకు పెండింగ్ బిల్లులు కొన్ని మంజూరు చేసుకోవడానికి, కొన్ని ల్యాండ్లు సెటిల్ చేసుకోవడానికి, ఇంకా ఈ 2-3 నెలలు సంపాదించుకోవడానికి జగన్మోహన్ రెడ్డిని నమ్మించేటువంటి ప్రయత్నం తప్ప వాళ్ళు మనస్సాక్షిగా చెప్తున్నటువంటి మాటలు కాదు. ప్రతి ఒక్కరికి ఆత్మగౌరవం అనేది ఉంటుంది. వాళ్ళ నియోజకవర్గంలో అతన్ని ఎమ్మెల్యేని నమ్ముకొని కొంతమంది అయినా ఉంటారు. వాళ్ళ దగ్గర కనీసం ఈ 2-3 నెలలు నటిస్తూ, ప్రభుత్వం దగ్గర నటిస్తూ, వాళ్ళు చేసినటువంటి కాంట్రాక్ట్ వర్కులకి పెండింగ్ బిల్లులు రిలీజ్ చేసుకోవడానికి ప్రభుత్వం దగ్గర ఆడేటువంటి నాటకాలు తప్ప ప్రతి ఒక్కరికి ఇది అవమాన భారంగానే భావిస్తూ ఉన్నారు. దాదాపు 70 మంది ఎమ్మెల్యేలు ఈరోజు ఎటువంటి తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, ఇతర పార్టీలు ఎటువంటి అవకాశాలు ఇవ్వకపోయినా తమ అధినేతని 4.5 సంవత్సరాలుగా ఆ ప్రభుత్వం నుంచి, జగన్మోహన్ రెడ్డి నుంచి అవమానాలు ఇవన్నీ భరిస్తూ ఉన్నటువంటి వాళ్ళు కేవలం జగన్మోహన్ రెడ్డి ఓటమిని చూడడానికి ఇతర పార్టీలకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. రైట్ రైట్ ప్రసాద్ గారు జాయిన్ అవుతున్నారు, అనలిస్ట్, రాజకీయ విశ్లేషకులు. ప్రసాద్ గారు, ఎట్లా చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఈ జంపింగ్ ఇవన్నీ స్టార్ట్ అయినట్టు కనిపిస్తుంది? గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చివర్లో కూడా ఇట్లానే కనిపించింది. చాలామంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రకరకాల నాయకులు వాతావరణం చూసుకొని చక్కగా వైఎస్ఆర్సీపీలకు జంప్ అయిపోయారు. అప్పట్లో మాగుంట శ్రీనివాసులరెడ్డి కానీ, ఆదాల ప్రభాకర్ రెడ్డి లాంటి నాయకులు చివరి నిమిషంలో వాతావరణం చూసుకొని వైసీపీలోకి జాయిన్ అయిపోయి అక్కడ గెలిచారు, అక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలు అయిన పరిస్థితి. ఇప్పుడు కూడా వైఎస్ఆర్సీపీలో అట్లాంటి వాతావరణం ఏమన్నా కనిపిస్తుంది అనుకోవాలా? ఒక్కొక్కరు నెమ్మదిగా జారుకుంటున్నట్టున్నారు. ఒకవేళ అలాగా అనుకోవాల్సి వచ్చినా కూడా యువకులం పాదయాత్ర పేరుతో నారా లోకేష్ దాదాపు చిత్తూరు జిల్లా నుంచి విశాఖపట్నం జిల్లా పోలిపల్లి వరకు చేసిన పాదయాత్ర సందర్భంగా అనేక నియోజకవర్గాల్లో అనేక మంది స్థానిక శాసనసభ్యుల గురించి ఆయన ఆరోపణలు చేశాడు. ఇసుక దందా గురించి, మద్యం దందా గురించి, అక్రమాల గురించి, ఇళ్ల లేఅవుట్ల గురించి, అంటే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఏ రకంగా అయితే అవినీతి ఆరోపణలు పాల్పడ్డారో, ఎటువంటి దౌర్జన్యాలు చేస్తారో అని ఆయన ప్రతి నియోజకవర్గంలోనూ ఇంచుమించుగా
అందరూ స్థానిక వైసీపీ ఎమ్మెల్యేల మీద ఆరోపణలు చేశాడు. అలా చేసిన తర్వాత ఇంకా ప్రజల మధ్యలోంచి యువగళం పాదయాత్ర దాని యొక్క ప్రభావం ఇంకా కోల్పోకుండానే, అంటే తగ్గిపోకుండానే నువ్వు హఠాత్తుగా అదే ఎమ్మెల్యేని అసంతృప్తి పేరుతోనో లేదంటే జగన్మోహన్ టికెట్ ఇవ్వలేదు అని చెప్పి వాళ్ళు తీసుకొచ్చి నువ్వు పోటీ చేయించదలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి తిరస్కరించాడు. ఎందుకు తిరస్కరించాడు? ఆయన సర్వేల్లో ఓడిపోతాడని వచ్చిందని. ఆ ఓడిపోతాడని వచ్చిన వాడికి టికెట్ ఇవ్వకపోతే వాడిని తీసుకొచ్చి నువ్వు పోటీ చేయించి దీన్ని ఎలా గెలిపించుకుంటావు? అది ఒక బేసిక్ క్వశ్చన్. తర్వాత నువ్వు గతంలో 2019కు ముందు తెలుగుదేశం నుంచి వైసీపీకో, వైసీపీ నుంచి తెలుగుదేశంకో మారినప్పుడు ఇటువంటి వాతావరణం లేదు, ఇటువంటి అవినీతి ఆరోపణలు లేవు, ఇటువంటి దందాగిరీలు లేవు, ఇటువంటి ఇసుక మద్యం ఇంకొక ఆరోపణలు కదా ఎక్కడ లేవు. అప్పుడు చాలా తక్కువ ఉన్నదా అంటే అప్పటి వరకు ఉన్నది కేవలం తెలుగుదేశం ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత, జనభూమి కమిటీల మీద వ్యతిరేకత వచ్చింది. కానీ దాని ప్రభావం ఎమ్మెల్యేల మీద కొంతవరకు ఉంది. కానీ ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి మధ్యలో ఎమ్మెల్యేలు డమ్మీలను చేసేసిన తర్వాత ఇవాళ 90 కాదు 151 మందిని మార్చుకున్నా వైఎస్ఆర్సీపీ పార్టీకి ముంపు ఎదుర్కొన్నా ఉంది. ప్రసాద్ గారు నిన్న ఒక సంఘటన జరిగింది. 80,000 పైచిలకు ఓట్లతో గెలిచిన అన్నే రాంబాబు నేను అసలు పోటీనే చేయను, నాకు ఏదో మెడక్ సర్జరీ అయింది, లేకపోతే అనారోగ్య కారణాలు ఏదో చెప్తూ మాట్లాడుతూ ఆయన ఓపెన్గా బయటకు వచ్చి చెప్పారు. ఇంకోవైపు మాగుంట శ్రీనివాసులు పైన ఏదో ఆరోపణలు చేసినట్టున్నారు. అంత భారీ మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యేలు కూడా పోటీ నుంచి విముఖత చూపిస్తున్నారంటే ఇది వేరే సంకేతాలు పోయే అవకాశం ఉంది కదా వైసీపీకి. అంటే జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఏకైక ధైర్యం ఏంటంటే వైఎస్ఆర్సీపీ అని స్టాంపు పడిపోయిన వాళ్ళు ఎవరిని కూడా తెలుగుదేశం చేర్చుకోదు. నేను పక్కన పెట్టిన వాడిని ఎవడు కూడా వాడు యాంటీ తెలుగుదేశం నుంచి వచ్చారు కాబట్టి వీళ్ళంతా నన్ను నేను వ్యతిరేకించే తెలుగుదేశం పార్టీలోకి వెళ్తారని కానీ తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని కానీ జగన్మోహన్ రెడ్డి భావించటం లేదు. వీళ్ళకి రాజకీయ పక్ష ఆల్టర్నేటివ్ లేదు, నేనే ఆల్టర్నేటివ్, నేను కాదని పక్కన పెడితే వీళ్ళు చెల్లని కాసులు. అయితే ఇప్పుడు అధికారికంగా ఎక్కడికి వెళ్ళాలి? అయితే తెలుగుదేశంలో జాయిన్ అవ్వాలి, లేదంటే జనసేనలో జాయిన్ అవ్వాలి. ఈ రెండు కాకుండా మరో జాతీయ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీలో కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ వెళ్ళరు. వీళ్ళంతా నా దగ్గర ఉంటారు అనే ఒక మూర్ఖపు నాయకత్వం లక్షణం జగన్మోహన్ రెడ్డికి ఉంది. నేను పక్కన పెడితే అది చెల్లని కాసు, నా బొమ్మ చూస్తే గెలిచారు వీళ్ళు, రేపు పొద్దున నా బొమ్మ చూసి వీళ్ళు వల్ల నేను ఓడిపోకూడదు కాబట్టి ఈ బొమ్మను పక్కన పెడదామని చెప్పి ఈ 80 మందికో 90 మందికో టికెట్ ఇవ్వనంటున్నాడు. మీకు ఇవాళ ఉన్న వాతావరణంలో 151 మందిని మార్చినా ఆ పార్టీ 15 నుంచి 25 స్థానాలకు మించి గెలిచే అవకాశాలు మాత్రం లేవు. ప్రసాద్ గారు, ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి లేకపోతే వైసీపీ నా బీసీలు నా ఎస్సీలు ఆయన పదే క్లెయిమ్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి చాలా నేను అవకాశాలు ఇచ్చాను, అధికారం ఇచ్చాను అనే రీతిలో చెప్పుకుంటారు. కానీ వైజాగ్లో వంశీకృష్ణ యాదవ్ అనే ఒక బీసీ ఎమ్మెల్సీ అందరికంటే ముందుగా జంప్ అయిపోయారు జనసేనలోకి. ఇది ఏ రకమైన ఇండికేషన్ అనుకోవాలి? అంటే జనరల్గా ఆయన 4 సంవత్సరాలుగా నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు అని చెప్పిన వాళ్ళందరికీ కూడా రాజకీయ అధికారం ఇవ్వలేదు. ఆయన రాజకీయ అధికారం ఎప్పుడు ఇవ్వాలి? నువ్వు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్కి నిధులు ఇచ్చి ఆ కార్పొరేషన్కి ఒక ప్రణాళిక ఇచ్చి ఆ కమ్యూనిటీకి మీరు ఉద్ధరించండి అంటే ఆ చైర్మన్గా వేసిన వాడు దాన్ని ఉద్ధరిస్తే డెఫినెట్గా కరెక్టే. కానీ ఉత్సవ విగ్రహాల్లాగా 200 కార్పొరేషన్లు పెట్టానని 200 కులాల నుంచి తలవకండి పట్టుకొచ్చి చైర్మన్ చేస్తే వాడికి కూర్చోని కుర్చీ లేవు, 10 మంది మీటింగ్ పెట్టుకోవడానికి హాల్ లేదు. చివరికి వాడి బెల్లు వాడు కొట్టుకుంటే కానీ కాపీ తెచ్చే అటెండర్ లేదు. అలాంటి కార్పొరేషన్ల పేరుతో విజిటింగ్ కార్డు వేసుకోవడానికి మాత్రమే కార్పొరేషన్లు ఇచ్చాడు. వాళ్ళ కార్పొరేషన్ ద్వారా ఆయా కులాలకు కానీ ఆయా సంస్థలకు కానీ ఎటువంటిది ఒరగబెట్టలేకపోయారు. చివరికి అధికార పరిధి దాటిపోయి కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉన్న సంస్థలకు కూడా ఈయనే చైర్మన్ అపాయింట్ చేసేస్తే కేంద్ర ప్రభుత్వం తొలగించింది. ముఖ్యంగా విశాఖపట్నంలో స్మార్ట్ సిటీ కార్పొరేషన్ పెట్టి ఒక వైసీపీ నాయకుని వేసిస్తే కేంద్ర ప్రభుత్వం తొలగించింది. ఆ కాకినాడ కార్పొరేషన్ తొలగించింది, తిరుపతి కార్పొరేషన్ తొలగించింది. అంటే నువ్వు నీ కార్యకర్తలకి నాయకులకు పదవులు ఇవ్వడం కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థలను కూడా నువ్వు కార్పొరేషన్ కింద సృష్టించి పెడితే కేంద్రం ఎందుకు ఒప్పుకుంటుంది? రైట్ అంటే రాజకీయంగా ఉపయోగపడమంటారు అంతేనా? ఇవన్నీ రాజకీయంగా ఉపయోగపడట్లేదు. అట్లే
ఓకే, రైట్. రాజు గారు, ఏంటి షర్మిల ఎంట్రీ చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. నిన్న ఢిల్లీలో కూడా దానిపైన విస్తృతంగా చర్చ జరిగినట్టుంది. ఒకవేళ షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తే ఏంటి, ఎట్లాంటి సమీకరణాలు ఎక్స్పెక్ట్ చేస్తుంది టీడీపీ పార్టీ? నా ముందు ఇంతకుముందు చెప్పిన ప్రసాద్ అన్న కొన్ని పాయింట్స్కి, యువగలం పాదయాత్రలో లోకేష్ గారు ఏ నియోజకవర్గంలో అయితే పాదయాత్ర చేశారో ఆ నియోజకవర్గంలో ఆ శాసనసభ్యుడి యొక్క అవినీతి అక్రమాలు, దందాలు, భూదందాలు కావచ్చు, ఇసుక దందాలు కావచ్చు, రియల్ ఎస్టేట్ పేరు మీద ప్రజల్ని మోసగించిన వీటన్నిటినీ లోకేష్ గారు ఆ ప్రాంతంలో సభ జరిగినప్పుడో లేదా పాదయాత్ర జరిగినప్పుడు ఆయన అవినీతిని ఎండగట్టడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యేలని, ఏ ఎమ్మెల్యే అయితే అవినీతిగా పాల్పడ్డాడని చెప్పేసి లోకేష్ గారు మాట్లాడారో వాళ్ళని తెలుగుదేశం పార్టీలోకి చేర్చుకుంటామని చెప్పేసి మేము ఎక్కడా చెప్పలేదు. 70 మంది కావచ్చు, 80 మంది కావచ్చు, వాళ్ళు మా పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు గారికి తర్వాత మా పార్టీలో ఉన్న నాయకులకి టచ్లో ఉన్నటువంటి వాస్తవం, కానీ వాళ్ళందరినీ చేర్చుకుంటామని మేము ఎక్కడా చెప్పిన మాట లేదు. 2, ఇందాక పెద్ద అని చెప్పినట్టు నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ అని చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం వేదికల పైన చెప్తున్నటువంటి మాటలు, వేదిక కింద జరిగేటువంటి పరిణామాలు, నా ఎస్సీ అని చెప్పేసి వేదిక పైన మాట్లాడుతూ కింద వైసీపీ ఎమ్మెల్యేలు కార్యకర్తల చేత చెప్పండి రాజు గారు. పదవి నుంచి బహిష్కరించేలా వేదికల పైన తన పక్కన కూర్చోబెట్టుకుని రాజకీయాలు చేసేటువంటి పరిస్థితిని కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్టీలు చూస్తా ఉన్నారు. అదేవిధంగా పెద్ద అని చెప్పినట్టు 56 బీసీ కార్పొరేషన్లు, ఎస్సీలు 3 కార్పొరేషన్లు, ఎస్టీలు 1 కార్పొరేషన్, ₹1 బడ్జెట్ లేదు. ఉత్సవ విగ్రహాల్లాగా వాళ్ళను చైర్మన్లను చేసి ఎటువంటి ఆర్థిక రుణాలు మంజూరు చేయకుండా, ఈ వర్గాల యొక్క ఆర్థిక అభివృద్ధికి తోడ్పడకుండా ఈ ప్రభుత్వం మోసం చేసిన మాట ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీల్లోనూ ఉంది. తర్వాత దాదాపు 60 మంది సలహాదారులు, ప్రభుత్వ సలహాదారులు ఒకే సామాజిక వర్గం, జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గం. ఒక్కొక్కరికి 3 లక్షల నుంచి 5 లక్షల రూపాయల జీతభత్యాలు, ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నటువంటి పదవులు, నామినేటెడ్ పదవులన్నీ యూనివర్సిటీలు తీసుకో లేదా చిన్న చిన్న నామినేటెడ్ పదవులు, దాదాపు 1000కి దగ్గరగా నామినేటెడ్ పదవులు తన సామాజిక వర్గానికి, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజల్లో గౌరవం ఉన్నటువంటి జీతభత్యాలు ఉన్నటువంటి పదవులన్నీ ఆయన సామాజిక వర్గానికి ఇచ్చి వేదికల పైన నా ఎస్సీ, నా బీసీ అంటే నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలు, మైనార్టీ ప్రజలు జరుగుతున్నటువంటి దాడులు, హత్యలు, అత్యాచారాలు, ఆర్థికంగా ఈ వర్గాలను అణగదొక్కుతున్నటువంటి పరిస్థితులను అన్నిటి మీద పూర్తి అవగాహన కలిగి ఉన్నారు. రెండవది, మీరు చెప్పినట్లు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరితే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత 1%, 2%, 5% అని చెప్పలేం, కానీ ఎంతో కొంత ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ఓటు బ్యాంక్. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నదంతా కాంగ్రెస్ పార్టీ నాయకులు, వాళ్ళ ఓటు బ్యాంక్ మాత్రమే. ఖచ్చితంగా ప్రభావం పడేటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంటుంది. రైట్. రాజు గారు, అంటే ఇప్పుడు షర్మిల వస్తే ఒకవేళ ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీరితే అది టీడీపీకి కూడా ప్రమాదమే కదా. వైసీపీ నుంచే చేరికలు ఉంటాయి, వైసీపీ ఓటే వస్తుందని ఎట్లా అనుకోవచ్చు? అది ప్రభుత్వ వ్యతిరేకత ఓటు కదా. ఒకవేళ వస్తే ఇంత భారీ ఓటమిలో కూడా మా పార్టీ ఓటు బ్యాంకు మాకుంది. ఇప్పుడు ప్రభుత్వ వైఫల్యాల మీద మేము చేసినటువంటి పోరాటాల ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ కూడా మాకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ వర్గాలు ఏదైతే బాధింపబడ్డారో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, మళ్ళీ మాకు అవకాశాలు ఉంటాయి అని చెప్పేసి, మాకు షర్మిల గారు కాదు కదా, ఎవరొచ్చినా తెలుగుదేశం పార్టీ విజయానికి డోకా లేదు, దాంట్లో ఎటువంటి ఆలోచన లేదు. ఎటొచ్చి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కరుడుగట్టినటువంటి ఓటు బ్యాంక్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి నష్టం తప్ప మాకైతే ఎటువంటి నష్టం లేదు. శ్రీనివాస్ గారు. రైట్. రాజు గారు, ఇప్పుడు ఒకవేళ షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వస్తే, మీరు గత కొంతకాలంగా ఏదైతే ప్రచారం చేస్తున్నారో, తల్లిని తరిమేశారు, లేకపోతే చెల్లిని తరిమేశారు, లేకపోతే చెల్లికి అన్యాయం చేశారు, ఇట్లాంటివన్నీ కామెంట్లు చేస్తూ వచ్చారు, వాటికి కొంత బలం దొరికినట్టు అవుతుందేమో. ఒక్క నిమిషం, మేము ప్రచారం చేస్తామా? ఇది వాస్తవమా? మాట్లాడుతున్నారు, మేము ప్రచారం చేస్తామా అంటే తెలుగుదేశం మేము మాట్లాడుతా ఉన్నాం, ఓకే, ఇది వాస్తవమా కాదా మీరు చెప్పండి. షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని అండగా ఉంటూ ఆ పార్టీని కాపాడిన మాట వాస్తవమా కాదా? ఒక మహిళ పాదయాత్ర, ఒక మహిళకు ఉన్నటువంటి కష్టాలు, ఇబ్బందులు మనకు తెలుసు. అయినా సరే అవన్నీ ఓర్చుకొని ఆమె పాదయాత్ర చేసి
పార్టీని కాపాడితే అధికారంలోకి వచ్చిన తర్వాత తరిమేసినటువంటి మాట వాస్తవం కాదా? నిండు సభలో తల్లితో రిజైన్ చేయించి తరిమేసినటువంటి మాట వాస్తవం కాదా? ఆయన కుటుంబంలో జరిగినటువంటి వివేకానంద రెడ్డి హత్య వాస్తవమా కాదా? ఇవన్నీ వాస్తవాలు, మా ప్రచారాలు కాదు, ఇవన్నీ రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు. ఓకే, రైట్. ప్రసాద్ గారు, ఏంటి షర్మిల ఎంట్రీ ఎట్లాంటి సమీకరణాలు తీసుకొచ్చే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో? రెండోది, ఇంకో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్, వైఎస్ విజయమ్మ ఎవరి వైపు నిలబడతారు? బిడ్డ వైపా, కొడుకు వైపా? మీరు భారతదేశ రాజకీయాల్లో ఒకటి గమనించాలి. ప్రతి తండ్రి తన రాజకీయ వారసుని కోరుకున్నప్పుడు సాధారణంగా లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు రావాలని, లేదంటే ఉత్తరప్రదేశ్లో ములాయం సింగ్ యాదవ్ కొడుకు రావాలని, లేదంటే కరుణానిధి కొడుకు స్టాలిన్ రావాలని ప్రతి రాజకీయ నాయకుడు, ఈవెన్ కేసీఆర్ కూడా తన కుమారుడు కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలని కలలుగనడం సహజం. కానీ ఇక్కడ విజయమ్మ పరిస్థితి చాలా విచిత్రమైన పరిస్థితి. ఆమె 2022 సెప్టెంబర్ 2వ తారీఖున హైదరాబాద్ హైటెక్స్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఏం చెప్పిందంటే, నా కూతుర్ని ఇక్కడ ఆశీర్వదించండి, మా రాజ్యం తీసుకొస్తుంది, మీరంతా సహకరించండి, మీరందరూ ఆశీర్వదించండి అని ఆంధ్ర తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ నాయకులందరినీ పిలిచింది. అప్పుడు ఒక ప్రశ్న నేనే అడిగాను, అమ్మా మీరు ఆంధ్రప్రదేశ్లో మీ కుమారుడు అద్భుతమైన పరిపాలన అందిస్తున్నాడన్నా, మళ్ళీ మీ కుమార్తెను కూడా ఇక్కడ కావాలనుకుంటే, అంటే పుత్రికోత్సాహం ఉండొచ్చు, కానీ నీ కొడుకు, ఒక కొడుకు ముఖ్యమంత్రి అవ్వాలి, ఒక కూతురు ముఖ్యమంత్రి కావాలంటే ఇంత స్వార్థపరమైన రాజకీయం నీకు తప్ప ఏ రాజకీయ నాయకురాలని నేను ఎక్కడ చూడలేదు. ఇది మీది పద్ధతి కాదు. మీరు ముగ్గురు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు ఊరూరా తిరిగి, ఇంటింటే తిరిగి నా కొడుక్కి అధికారం ఇవ్వండి, నా కొడుకు అధికారం ఇవ్వండి అని చెప్పారు. కానీ అదే కొడుకు మీరు రాష్ట్రాన్ని, రాజ్యాన్ని ధ్వంసం చేసిస్తుంటే నా నిర్ణయం తప్పు, నా పిలుపు మేరకు మీరు ఓటేశారు, కానీ నా కొడుకు నా మాట వింటున్నది ఎందుకు చెప్పలేకపోయారని అడిగాను. ఎందుకంటే అది రాజ్యాన్ని పరిపాలన ఇస్తానందుకు రాక్షస పరిపాలన ఇస్తే, తండ్రి అన్న రాక్షస పరిపాలన ఇస్తే చెల్లి సుపరిపాలన అందిస్తుందని ఏ విధంగా ఆలోచించాలి? అది ఒకే రక్తం పూజించి పుట్టిన పిల్లలు. రాజశేఖర రెడ్డికి అత్యంత అభిమానించే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కన్నా షర్మిల ఎక్కువ. కాబట్టి షర్మిలలో రాజశేఖర రెడ్డి లక్షణాలు ఉన్నాయేమో కానీ జగన్మోహన్ రెడ్డిలో రాజశేఖర రెడ్డి లక్షణాలు లేవు. ఓకే సార్, ప్రసాద్ గారు, నేను అనేది ఏంటంటే విజయమ్మ గారు ఎవరి వైపు నిలబడే అవకాశం ఉంది? ఏదైనా ఉంటే ఒక మాటలో చెప్పండి. ఆమె ఇప్పుడు ప్రస్తుతం డైలమాలో ఉంది. అవసరమైతే జగన్మోహన్ రెడ్డి వెనుక వెళ్తుంది, కానీ వైసీపీ షర్మిల వైపు రాదు. షర్మిల వైపు రాదు. ఎందుకు రాదంటే ఆమెకి కొడుక్కి కూడా సోనియా గాంధీ అన్యాయం చేసింది. సోనియా గాంధీ మా శత్రువు, భారతదేశంలో మేము సోనియాని ఎదిరించామని ప్రచారం చేసుకున్నారు. కాబట్టి ఇవాళ విజయమ్మ సోనియా గాంధీ దగ్గరికి వెళ్తుందని మనం ఆశించలేము. సపోర్ట్ చేయకపోవచ్చు, షర్మిల మీద ప్రేమ ఉన్నా కూడా అనేది మీ అభిప్రాయం. రాజుగారు, ఏమైనా ఒక మాట చెప్తారా ఈ ఇష్యూ గురించి? విజయమ్మ రోల్ ఎలా ఉండే అవకాశం ఉంది? అలాగే కడప ఎంపీగా షర్మిల పోటీ అంటున్నారు, దాని గురించి ఏమైనా ఒక మాట అన్న? ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాల పదవికి విజయమ్మ గారు రాజీనామా చేసినారు. ఈరోజు విజయమ్మ గారి అనుమతి, విజయమ్మ గారి సలహా లేకుండా సోనియా గాంధీ కుటుంబాన్ని షర్మిల గారు కలిసింటారా? అవకాశం ఉందా? ఇప్పుడు ఆర్థికపరమైన అంశాలతోనూ, కుటుంబపరమైన విభేదాలతోనూ, రాజకీయపరమైన విభేదాలతోనే ఆ షర్మిల గారు, విజయమ్మ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ని వదిలిపెట్టి, కుటుంబాన్ని వదిలిపెట్టి తెలంగాణలో ఉన్నమాట వాస్తవం. ఇది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఖచ్చితంగా విజయం అనే ఒక తల్లిగా ఖచ్చితంగా కూతుర్ని కష్టాల్లో అధికారం వచ్చినా అవమానపడ్డాడు, బాధ పెట్టాడనే ఉద్దేశము, పగ విజయమ్మలోను షర్మిల గారిలోనూ ఉంటుంది. ఖచ్చితంగా షర్మిల గారి వైపు విజయమ్మ గారు ఉంటారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి వైపు అయితే ఉండేటువంటి అవకాశం లేదు. ఇంకా రెండోది, కడప ఎంపీగా ఆమె పోటీ చేస్తే ఖచ్చితంగా ప్రభావితం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కన్నా షర్మిల గారికే చరిస్మా ఎక్కువ. రైట్ రాజు గారు, రైట్ ప్రసాద్ గారు. చూద్దాం షర్మిల ఎంట్రీ ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా ఉంటుంది? ఆమె కాంగ్రెస్ పగ్గాలు తీసుకుంటారా? తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి పైన విమర్శలు గుప్పిస్తారా? టీడీపీ పైన విమర్శలు చేస్తారా? ఆమె రోల్ ఏ రకంగా ఉంటుంది? ఆమె కాంగ్రెస్లో జాయిన్ అయితే మళ్ళీ కాంగ్రెస్ పాత శ్రేణులంతా వచ్చి ఆమె వెంట నిలబడతాయా? ఆమె ఏ రకమైన సమీకరణాలను ఆంధ్రప్రదేశ్లో తీసుకురాగలుగుతుంది? ఇవన్నీ భవిష్యత్తులో మళ్ళీ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది ఈరోజు బిగ్ మార్నింగ్ డిస్కషన్. రేపు బిగ్ మార్నింగ్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు బిగ్ టీవీ.